చేసుకున్నాను. వారికి ట్రస్ట్ నిర్వాహకుల తరఫున, స్టాఫ్ తరఫున, ఇక్కడ పేషెంట్స్ తాలూకు అటెండర్స్ తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు. వారికి వారి కుటుంబ సభ్యులకు బాబావారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. ముందు ముందు కూడా వారు ఇలాంటి పుణ్య కార్యక్రమాలు మరిన్ని చేయగలిగే మా ఫోన్ చేయడం ఆన్లైన్ చెప్పండి. బాబు మీరు కూడా కాస్త గట్టిగా చెప్పాలి. తీసా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు మా తల్లిగారైనటువంటి స్టేట్ దాసరి రత్నమ్మ గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో గల సాయి సదనంలో ఇక్కడికి హాస్పిటల్కి వచ్చేసేటువంటి పేషెంట్ యొక్క అటెండర్స్కి అన్నదాన కార్యక్రమం ఈ సాయి సదన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలు మేము మా అసోసియేషన్ తరఫున ప్రతి నెల రోజు జరుపుతూ ఉంటాము. ఈ కార్యక్రమం ఈ విధంగా మా అసోసియేషన్ తరఫున జరపడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తాము. ఈరోజు మా ప్రెసిడెంట్ అయిన దాసరి అనంతరామరావు గారి తల్లిగారి అయిన దాసరి రత్తమ్మ గారి 15వ వర్ధంతి సందర్భంగా పేదలకి అన్నదాన కార్యక్రమం ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సత్యసాయి ట్రస్ట్లో పేషెంట్ అటెండెంట్కి అన్నదానం చేయడం సూచకం. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమంలో గత 30 సంవత్సరాల నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అసోసియేషన్ ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో ముందుంటుంది. అదేవిధంగా ఈరోజు మా ప్రెసిడెంట్ గారి తల్లిగారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం చేయడం మాకు ఆనందంగా ఉంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మేము చేస్తామని చెప్పి ఏసీ సుబ్బారెడ్డి అసోసియేషన్ ఎప్పుడు నిర్వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ శుభ నమస్కారాలు.
ఈరోజు మా ప్రెసిడెంట్ అయిన దాసరి అనంతరామరావు గారి తల్లిగారు అయిన దాసరి రత్తమ్మ గారి 15వ వర్ధంతి సందర్భంగా పేదలకి అన్నదాన కార్యక్రమం ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సత్యసాయి ట్రస్ట్లో పేషెంట్ అటెండెంట్కి అన్నదానం చేయడం సూచన. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమంలో గత 30 సంవత్సరాల నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అసోసియేషన్లు ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో ముందుంటుంది. అదేవిధంగా ఈరోజు మా ప్రెసిడెంట్ గారి తల్లిగారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం చేయడం మాకు ఆనందంగా ఉంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మేము చేస్తామని చెప్పి ఏసీ సుబ్బారెడ్డి అసోసియేషన్ ఎప్పుడు నిర్వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ శుభ నమస్కారాలు. వర్ధంతి మొత్తాలు ఏంటంటే అందరికి తల్లులు ఉన్నారు, పోతలు వర్ధం చేసేవాడు కొంతమంది, అది పేదలకి ఇది ప్రతి సంవత్సరం కూడా పేదలకి ఒక 200 మందికి మధ్యాహ్నం భోజనం పెట్టి పేదలు బాగా చూస్తున్నాడు, వాళ్ళ అమ్మని కలుసుకుంటున్నాడు. ఇది చాలా సంతోషమైన విషయం. ఇష్టంగా ఈయన ఉన్న రోజులు వాళ్ళ అమ్మగారికి ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు భోజనం పెట్టాల్సిందని మేము కోరుతున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.